హాయ్ అండి. ఇవాళ కందకూర చూపిస్తాను మసాలా వేసి. ఇక చూడండి, శుభ్రంగా కడిగేసాను. ఇది చేతికి శుభ్రంగా నూనె రాసుకోవాలి, లేకపోతే దురద కొంచెం ఉంటుంది. ముందైతే కడిగేసి చేతికి నూనె రాసి, కత్తికి కూడా కొంచెం నూనె రాయాలి. అప్పుడు తొక్క తీయాలి. ఇక మజ్జిగ తరిగేసి మీకు ఎలా ముక్కలు కాస్తే అలా తరగండి. తొక్క తీసాక తొందరగా ఉడుకుతుంది, కానీ తొక్క తీయడం కట్ చేసాక చూపిస్తాను. చూడండి, కట్ చేసాను, శుభ్రంగా కడిగేసి జల్లెట్లో పెట్టేసాను. ఇప్పుడు రండి చూపిస్తాను. ప్యాన్ పెట్టాను, ఇందులో నూనె వేయాలి. ఇందులో కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, ఎందుకంటే వేచాలి ఒకసారి నూనె కొంచెం ఎక్కువ వేసి, అప్పుడు ముక్కలు శుభ్రంగా కడిగి తొక్క తీసేసి కడిగేసి చిన్న చిన్న ముక్కల్లా తరిగేసాం. పన్నీర్ కూరలా ఉంటుంది కందకూర, చాలా బాగుంటుంది. నూనె వేడెక్కింది చూడండి. ఇప్పుడు తరిగేసి కడిగేసి ఉంచాను. ఇక చూడండి, జల్లెడలో తీసేసి శుభ్రంగా నీరు పోయింది. ఇప్పుడు ఈ ముక్కలు వేసి ఎర్రగా వేచాలి. కలర్ మారిన వరకు వేచాలి. నీరు ఎక్కడ ఉండకూడదు. మీరు చిన్న ముక్కలు పెద్ద ముక్కలు ఎలా కావస్తే అలాగా తరగవచ్చు, మీ ఇష్టం. నేను ఈ సైజు తరిగాను, ఈ సైజు ముక్కలు తరిగాను. ఇది బాగా వేచుతాను, ఆ నూనె సరిపడా. చూడండి, వేగగా చూపిస్తాను. ఇక చూడండి, ఇలా వేగింది. కింద కొంచెం అంటుకుంటూ ఉంటుంది, అందుకు వేగాలి. కింద పైన శుభ్రం వేయించాలి. వేగిపోయింది బాగాను, చూసారా? కలర్ కూడా మారింది. తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో మసాలాకి ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, చిన్న ఉల్లిపాయలు కడిగేసి శుభ్రంగా వెల్లుల్లి ఒక 6-7 రబ్బలు, చిన్న అల్లం ముక్క, కొంచెం పచ్చిమిర్చి, ఒక 8 పచ్చిమిర్చీలు, కొంచెం కరివేపాకు. ఇవి తర్వాత ఒక 2 టమాటాలు తరిగాను, ఒక 2 టమాటాలు. ఇందులోకి వేయడానికి ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేయాలి. ఇగో కొంచెం ధనియాలు, ఆ చెంచాతోటి 2 చెంచాలు ధనియాలు, కొంచెం మెంతి గింజలు 4, జీలకర్ర 2 చెంచాలు, మిరియాలు ఒక 4-5, ఒక 2-3 ఎండుమిరపకాయలు ఉన్నాయి కింద, వేద్దాం. ఇగో ఎండుమిరపకాయలు ఒక 3 ఎండుమిరపకాయలు వేసాను. ఇప్పుడు ఇందులో ఒక టమాటా ముక్కలు తరిగి ఉంచాను చూడండి. ఇగో 2 టమాటాలు. నీళ్ళు అక్కర్లేదు, టమాటాతోటి అది శుభ్రంగా ముద్ద అయిపోతుంది. మిక్సీ పట్టాక చూపిస్తాను. రండి, మెత్తగా అంటే కొంచెం ఒక పిసర్ గరుగ్గా ఉండాలి, మెత్త కాటికిలా ఏం పట్టొద్దు. తినేటప్పుడు మనకు తెలుస్తుంది. చూపిస్తాను రుబ్బాక. ఇక చూడండి, రుబ్బేసాను మెత్తగా అంటే కొంచెం గరుగ్గా అనిపిస్తుంది ఒక పిసరు. చూసారు కదా? ఇప్పుడు చూపిస్తాను రండి. ఇది బాగా వేగింది కదా, ఇది పక్కకు పెడతాను. మూకుడు పెట్టి కొంచెం నూనె వేస్తాను. చూపిస్తాను రండి. ఇప్పుడు ఇందులో మూకుడు పెడదాం ఒకటి. ఇదైతే బాగా వేగింది, ఇది పక్కకు పెడదాం. ఇందులో కొంచెమే నూనె పడుతుంది, ఎక్కువ పట్టదు. కొంచెం నూనె వేయాలి, ఎందుకంటే ముక్కలు వేగిపోయి కదా. ఇప్పుడు ఇది మసాలాకి ఎక్కువ నూనె పట్టదు.
నూనె కాగింది కదా, ఇప్పుడు ముద్ద నూరు ఉంచాను కదా, ముద్ద ఇది వేసేద్దాం. వేసి అది పచ్చివే రుబ్బాను కదా, ఇప్పుడు బాగా కొంచెం ఆవాలు వేద్దాం ముందు పోపుకి. ఇందులో 4-5 పెరుగు మిరపకాయలు వేచి తీసాక అప్పుడు వేస్తాను. అన్నంలో తినడానికి బాగుంటుంది పెరుగు మిరపకాయలు. ఇగో కొన్ని పెరుగు మిరపకాయలు వేచిస్తాను, తీసేస్తాను. కొంచెం ఇంగు వేద్దాం. పెరుగు మిరపకాయలు ఎర్రగా వేచుదాము. చూసారు కదా వేగుతున్నది. వేగాక తీసేస్తాను. ఇగో చూడండి బాగా వేగింది ఎర్రగా. ఒక ప్లేట్లో తీసేస్తాను. ఇప్పుడు ఈ మసాలా అంతా రుబ్బుంచాను కదా నేను, ఈ ముద్ద ఇందులో వేసి బాగా వేచాలి. పచ్చి లేకుండా, అన్నీ పచ్చివే కదా, ఉల్లిపాయ ధనియాలు జీలకర్ర అవన్నీ పచ్చిపోయిన వరకు వేగాలి. ఇక వచ్చేసారు కదా, ఇందులోనే ఉప్పు పసుపు అన్నీ వేయాలి, కారం వేసి బాగా వేచాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు ఇది పసుపు వేద్దాం. దాని తర్వాత ఉప్పు, ఇప్పుడు ఉప్పు వేద్దాం. ఇప్పుడు ఇందులో చిల్లీ ఫ్రెష్ కారం వేద్దాం. అదే మిరప గింజలు, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడేమో కారం గుండ, కొంచెం కారం ఇందులో పడుతుంది ఎక్కువే, ఎందుకంటే కంద లాగేస్తుంది ఉప్పు కారం, చల్లగా చప్పబడిపోతుంది. అందుకే ఉప్పు కొంచెం కారం బాగానే వేయాలి. రెండు చూపిస్తాం, ఇది బాగా వేగాలి. దీని తర్వాత కొంచెం పెరుగు వేయాలి, మసాలాలు వేసి వేయించాలి. పెరిగేనా మళ్ళీ అయినా పెరుగు వేస్తే కొంచెం టమాటాలు వేసాం, కొంచెం పెరుగు కూడా వేస్తే పులుపు ఉంటుంది, బాగుంటుంది. కంద చప్పగా ఉంటుంది కదా, అందుకు పులుపు. ఇగో ఇవి వేచి ఉంచాను చూసారా ఎర్రగా. ఇవన్నీ ఇందులో వేసి వేచాలి. కొంచెం పెరుగు వేస్తాను, వేగాక చూపిస్తాను మీకు. ఇది వేగింది, దగ్గరగా వచ్చింది కదా. ఇప్పుడు ఒక 2 చెంచాలు పెరుగు వేద్దాం. పెరిగేసి బాగా వేచాలి మసాలా. ఇగో చూసారు కదా, ఇంకో 3 చెంచాలు పెరుగు వేద్దాం. ఇప్పుడు ఇది బాగా దగ్గరగా కలపాలి. మసాలాలో పులుపు, పెరుగు పులుపు వస్తుంది కదా, కూరలో రుచి వస్తుంది. ఇది కూర వండితే తింటే పన్నీర్ కూరలో అనిపిస్తుంది. చూడండి మసాలా బాగా వేగింది. బాగా పెరుగు అందులో కలిసిపోవాలి మసాలాలో. చూసారు కదా, ఇప్పుడు 2 చూపిస్తాను. కంద ముక్కలు ఇందులో వేయాలి. వేచి ఉంచాను కదా, ఇప్పుడు అన్నీ ఇందులో వేసేసి బాగా కలిపాక నీళ్ళు పోయాలి. తొందరగా ఉడికిపోతుంది, 3 వంతులు ఉడికిపోయింది, ఉడికింది. ఇప్పుడు కొంచెం ఇందులో ఉడికితే అయిపోయింది. తొందరగా ఉడికిపోతుంది. తొక్కే గట్టిగా ఉంటుంది కానీ కంద మెత్తబడుతుంది తొందరగా. ఇప్పుడు ఈ మసాలాలు ఇది బాగా వేగాలి.
కంద ఉప్పు కారం అంతా దీనికి పట్టాలి. సరే కదా, చూసారుగా మంచి కలర్ ఉంది. ఇగో ఇలా వేగింది దగ్గరగా బాగా ముక్కలతో సహా. ఇగో ఇలా రావాలి, గట్టిగా అయిపోయింది కదా, వేగి నీరంతా ఆరిపోయింది. ఇలా గట్టిగా వచ్చేటట్టుగా వేగాలి. ఇలా వేగితే బాగా వేగినట్టుగా మసాలా వీను. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోద్దాం. ముద్ద నూరాను కదా, అందులోనే కొంచెం నీళ్లు పోసి వేసాం బస్. ఇది ఇప్పుడు ఉడికిపోతుంది. మూత పెడదాం. కొత్తిమీర ఉంటే సగం ఎగిరిపోయాక కొత్తిమీర మీద నుంచి జల్లండి. లేదు అంటే కొంచెంసేపు మూత పెడదాం. ఒక 15 నిమిషాలు ఉడికాక చూపిస్తాను. రండి చూద్దాం. చూసారా, ఇలా ఉడికింది. పన్నీర్ కూరలా ఉంది కదా, టేస్టీ కంద కూర. దీన్ని ఓల్ కూడా అంటారు. దీనికి చాలా పేర్లు ఉన్నాయి కందకి. ఇక ఇప్పుడు వేడివేడి అన్నంలో ఇంత కూర వేసుకొని తింటే భలే ఉంటుంది. టేస్టీ కందకర. ఇది పూరీలో తిన్నా, చపాతీలో తిన్నా, అన్నంలో తిన్నా, ఎందులో అయినా తినండి. చూసారా ఎలా ఉందో, చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అచ్చు పన్నీర్ కూరలా ఉంటుంది. ఇది తింటే తెలుస్తుంది కందకూర అని. రండి, వేరు అన్నంలో కలుపుకొని తిందాం. చూసారు కదా, తొందరగా మెత్తబడ్డాది. చాలా పూరీలోకి అయితే మరీ బాగుంటుంది. అందుకే అగో పెరుగు మిరపకాయ అక్కడ పెట్టుకొని ఒక మిరపకాయ ముక్క ఇందులో నొక్కి కూర అన్నం తింటే, ఒక సలాడ్ అద్దుకొని భలే ఉంటుందండి. చూసారా, చూడండి. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.